భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 9/3/2025 నుండి 15/3/2025 శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుచేత నూతనమైన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఉంది. అపాయాల నుండి బయటపడతారు. కొన్ని ప్రమాదాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గం వారితో మట్టికి దుఃఖాలు, సమస్యలు, చికాకులు ఉండే అవకాశాలు, కానీ నెమ్మదిగా రాజీ మార్గంతో పరిష్కరించుకుంటారు. దానివల్ల లాభం ఉంటుంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, దశరథకు శనేశ్వర స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రుణాల నుండి విముక్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. లేదా రుణాలు ఏమైనా చేసి ఉంటే తీర్చగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం పొందగలుగుతారు. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూములు ఏమైనా కొనుంటే రేటు పెరిగే అవకాశం, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కొనుగోలు అవకాశాలు, గృహయోగం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణాధిపతి ఆరాధన, గురువుల యొక్క దర్శనము, గురువుల యొక్క ఆశీస్సులు, గురుచరిత్ర పారాయణ, దత్తస్తోత్ర పారాయణ కూడా ఇంకా మరింత మీకు మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధనం అధికంగా వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో నిందారోపణలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఛాతీ, గొంతు, వెన్నుముక, నడుము, మోకాలు, తుంటి సంబంధితమైన అనారోగ్యాలతో కొంచెం బాధపడే అవకాశం. దానివల్ల ఖర్చులు, శస్త్రచికిత్స అనంతర ఆరోగ్య లాభం కూడా ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ, సూర్య ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, వీలైతే నవగ్రహ హోమం కూడా చేయించుకోండి. అన్ని విధాలుగా మీకు నవగ్రహ దోషాలు పరిహరింపబడి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో నిరుద్యోగులకి ఉద్యోగ లాభం, ఉద్యోగ వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీ హోదా పెరిగే అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా మద్దతు, గుర్తింపు ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో కూడా సంతానంతో వాళ్ళ అభివృద్ధి అంతా చూసి ఆనందంగానే ఉంటాయి. పనులన్నీ కూడా ఈ వారం త్వరగా మీకు పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయి. శనివారం రోజు వెంకటేశ్వర ఆరాధన, శుక్రవారం దుర్గాదేవి ఆరాధన, స్వామివారిని అమ్మవారు, స్వామివారి సోదరుడు దుర్గాదేవి ఇద్దరిని ఆరాధన చేస్తే అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఈ వారం విద్యార్థులు చాలా శ్రద్ధతో కూడి ఉంటేనే పరీక్షల యందు విజయాన్ని పొందగలుగుతారు. విజయం అయితే సాధిస్తారు. మరింత విజయాన్ని, మరింత మార్కులు రావాలంటే ఇంకా కష్టపడాలి. స్వయం వృత్తుల వారికి అనుకూలం. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ప్రోత్సాహంగా ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, ప్రభుత్వ రంగంలో ఉండే అందరికీ బాగుంది. ఈ వారం స్నేహితుల యొక్క సలహాలు, పెద్దల యొక్క సలహాల వల్ల మీకు, బంధువుల యొక్క సలహాల మేరకు మీకు మంచి మేలు జరిగే అవకాశం ఉంది. కొన్ని మార్పులు చేసుకుంటారు. ఆ వ్యవహారాల లాభం కూడా పొందే అవకాశం సింహరాశి వారికి ఉంది. సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పరమశివుడికి, పార్వతీదేవికి కూడా సోమవారం రోజు రుద్రాభిషేకం చేయించిన మంగళవారం కానీ చాలా అనుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ప్రయాణాల్లో సమస్యలు, ఖర్చులు, ప్రమాదాలు మరియు ప్రేమ విషయాల్లో అసంతృప్తి, మీరు మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల సమస్యలు కేటాయించుకుని మెరుగైన సంభాషణలు ఏర్పాటు చేసుకోవడం, పిల్లల అభివృద్ధి, విజయందు శ్రద్ధ ఇవన్నీ చూసి ఆనందపడే అవకాశం. కానీ కొంచెం కోపంగా మాట్లాడటం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం, అధికమైన ఖర్చులు, అనవసర ప్రయాణాల్లో కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహ స్తోత్ర పారాయణ, కాలభైరవ అష్టకం చదవడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. తులారాశి వారికి వనరులు అందడం వల్ల ఆదాయం, అభివృద్ధి, క్రయ విక్రయాల్లో లాభం,
ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం, వీసాలు ఆ పత్రాలు కూడా చేతికి అందుకునే అవకాశం ఈ వారంలో. పిల్లల చదువు విషయంలో చాలా ఉత్సాహకరంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో జీతం పెరిగి ప్రమోషన్లు బదిలీలతో ఉంటుంది. ఆనందంగా ఇష్టమైన ప్రదేశానికి ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇంకా అనుకూలంగా ఉండే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం, గోవిందనామ స్మరణ, తులసి దళాలతోటి వెంకటేశ్వర స్వామి ఆరాధన, కలువ పువ్వులతోటి కూడా చేయడం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు మీరు తులారాశి వారు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. వృశ్చిక రాశి వారికి తాత్కాలికంగా తక్కువ సమయంలోనే లాభాలు వచ్చే అవకాశం, వ్యాపారంలో సునాయాసంగా లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ అలాగే షేర్లు వ్యాపారంలోనూ కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అధికంగా వృధాగా ధనాన్ని అనవసర విషయాలకు వెచ్చించే అవకాశాలు, డబ్బులు పొదుపు చేయలేకపోవడం ఈ వారంలో, పొదుపుని ధనాన్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల మోసం చేసేవాళ్ళు మీ దగ్గరే ఉండడం, దగ్గర వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సమేతంగా ఆరాధించడం, లక్ష్మీదేవి కుంకుమార్చన చేయడం, క్షీరాన్నాన్ని అమ్మవారు నివేదన చేయండి. మహాలక్ష్మి అమ్మవారు కుంకుమను కూడా ధరించండి. నారాయణ సమేతంగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారంలో మీనరాశిలో శుక్రుడు వక్రించిన కారణంగా విద్యల యందు చాలా శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. శ్రద్ధతో కూడుకున్న చదువు చదివితే కనుక రాణింపు ఉండే అవకాశం ఉంది ఈ వారంలో. శోభాయమానంగా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే విషయ పరిజ్ఞానం కూడా మీరు అందుకునే అవకాశాలు, సమయస్ఫూర్తి లౌక్యంతో ఉండే అవకాశాలు, దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఇంకా బాగుండాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయడం, సింధూరంతో తమలపాకులతో ఆంజనేయ స్వామి వారిని విశేష ఆరాధన చేయడం వల్ల ఇంకా మరింత సత్ఫలితాలు ఎన్నో మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహంలో, కుటుంబంలో సంతాన శుభవార్తలు, జీవితంలో ఆనందకరమైన సంఘటనలు, దూర ప్రాంత ప్రయాణాలు అవకాశాలు వచ్చే అవకాశం, విదేశాలు వెళ్ళే అవకాశాలు, అలాగే పిక్నిక్లు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, స్నేహితులు దానికి తోడ్పాటు చేయడం, స్నేహితులతో బంధువులతో ప్రయాణాలు ఆనందకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండే ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు ఇంకా విఘ్నాలు తొలగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు గృహంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం గృహాన్ని అందంగా మార్పులు చేర్పులు చేసి గృహోపకరణ వస్తువులు కొనే అవకాశాలు, అలంకరణ చేసే అవకాశాలు, బంధుమిత్రుల ఆగమనం, శుభకార్య నిర్వహణ, అలాగే ఆభరణాలు కొనుగోలు, ధనం ఎక్కువగా షాపింగ్లకి అది కూడా వెచ్చించే అవకాశం, సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి, మీరు పాటలు పాడటం కానీ, మీ పాటలు పాడుతున్న పక్కింటి వాళ్ళు పారిపోవడం కానీ, లేదా పాటలు మీరే వినటం కానీ, సంగీతం కూన్రాగాలి అలా తీయడానికి కానీ ఈ వారంలో మీరు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానివల్ల మీరు ఆనందంగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటే వాళ్ళు కూడా ఆనందంగానే ఉండే అవకాశాలు. సంగీత సాహిత్యాల పట్ల ఈ వారంలో ఆ గానాలకు కానీ సంగీతానికి కానీ మీరు ముగ్ధులై ఉంటారు. కానీ గొంతు సరి చేసుకుని పాడితే కనుక బాగుంటే కనుక మీరు ఇంకా మరింత ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పాడటం కన్నా పాడించుకోవడం వల్ల కానీ గాయకుల చేత, లేదా గాయకులు పాడినట్టు పాటలు ఏమన్నా సంగీత సాహిత్యాలను వినటం వల్ల మీకు ఇంకా మానసిక ప్రశాంతత పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆటల యందు, క్రీడల యందు కూడా ఈ వారంలో అనుకూలం. విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు. క్రీడాకారులు అయితే విజయాలు పొందే అవకాశం అయితే ఈ వారం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వారం లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతిని గరికతోటి, జిల్లేడు పుష్పాలతోటి, చామంతి పుష్పాలతోటి ఆరాధించడం, టెంకాయి, అరటిపండ్లు, బెల్లాన్ని కూడా గణపతికి సమర్పించండి. వీలైతే కుడుములు, గరిక కూడా స్వామికి సమర్పించడం వల్ల మీరు మరింత విఘ్నాలు తొలగి విజయాలు పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం స్వీయ నియంత్రణ విధించుకుని ఇతరులకు సత్సంబంధాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో జాగ్రత్తగా ఉంటారు. పెళ్ళి, ప్రేమ విషయాల్లో భావోద్రేకాలకు గురి అయ్యే అవకాశం,
దానివల్ల ఇబ్బందులు, కుటుంబ వాతావరణకు చికాకులు, మానసిక అశాంతి, కుటుంబంలో చికాకులుగా ఉండటం, మీరు చూసిన సంబంధం పెద్దవాళ్ళు పోకపోవడము, లేదా పెద్దవాళ్ళు చూసిన సంబంధం మీకు నచ్చకపోవడం, ఇలాగ కుటుంబంలో వివాహ విషయాల్లో తర్జన భర్జన అయ్యే అవకాశాలు, దానివల్ల చికాకులు, మానసిక అశాంతి ఉండే అవకాశాలు. అది రాకుండా ఉన్న అభిప్రాయం, మీ అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పండి. పెద్దలు చెప్పే అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళతో కూర్చుని ఉన్న విషయాన్ని వాస్తవంగా మాట్లాడండి, సత్యం మాట్లాడండి, నిజం మాట్లాడండి. దానివల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అబద్ధాలు ఆడారా మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని కూడా బాగోలేదు, ఏలినాడు శని జరుగుతోంది కాబట్టి జాయింట్దారులతోటి ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి విషయాల్లో, వ్యాపార విషయాల్లో, కొంచెం చాలా ఇంట్లో కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా మీనరాశి వారు మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి. శనికి జపం చేయించుకోండి, నువ్వులు దానంగా ఉండి, శనికి తైలాభిషేకం చేయండి, దశరథకు శనేశ్వర అష్టోత్తరం చదువుకోండి, దశరథకు శనేశ్వర స్తోత్రపారాయణ చేయండి. చాలా అనుకూలమైన పరిస్థితులు. శివాలయ దర్శనం, విష్ణాలయ దర్శనం కూడా చేయడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం అయితే మీకు ఈ వారం ఉంది. ఈ వారంలో భక్తి వనలో వారఫలాల్లో పరిష్కారం, సమస్యలకు పరిష్కారం, జలచరాలకు ఆహారం. జలచరములు అనగా చేపలు, కప్పలు, నీళ్ళల్లో ఉండేటువంటి జలచరాలు అంటారు. ఈ జలచరాలకి నవధాన్యాలు వేయండి, చేపలకి నీళ్ళల్లో వేయండి. ఏవో జీవులు తింటాయి, దానివల్ల మన ఉన్న దోషాలు తొలగుతాయి. అందుకే అలాగే ఒక నీటిలో పీచు తీయని కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ కొబ్బరికాయకి చుట్టి పారే నీళ్ళలో వేయండి. దానివల్ల మీకున్న సమస్యలు, పీడ, చికాకులు, విఘ్నాలు ఇవన్నీ కూడా తొలగే అవకాశం. ఈ సమస్యలకి ఇదే పరిష్కారం అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.